తన వక్రబుద్ధిని మరోసారి బయటపెట్టింది పాకిస్తాన్. కాల్పుల విరమణకు ఒప్పందం కుదుర్చుకున్న 3 గంటల వ్యవధిలోనే దాన్ని ఉల్లంఘించింది దాయాది. ఇరు దేశాల సరిహద్దుల్లో ఎల్ఓసి వెంబడి కాల్పులకు తెగబడింది. పాక్ దుర్మార్గ వైఖరిపై భారత్ మండిపడింది. కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరిన కొన్ని గంటల్లోనే పాక్ ఉల్లంఘించడాన్ని అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు భారత విదేశాంగ కార్యదర్శి మిశ్రీ. కయ్యానికి కాలుదివ్విన దాయాదికి 4 రోజుల్లోనే తత్వం బోధపడింది. సాయుధ ఘర్షణకు తెరదించుదామంటూ భారత్తో కాలబేరానికి వచ్చింది. దాంతో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. 2 ప్రభుత్వాలు దాన్ని ధృవీకరించాయి. తమ మధ్యవర్తిత్వమే ఇందుకు కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించగా భారత్ దాన్ని తోసిపుచ్చింది. పాక్ విజ్ఞప్తి మేరకే ద్వైపాక్షిక చర్చల ద్వారా ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందం భూ, గగన, సముద్ర జలాల్లో పూర్తి స్థాయిలో కొనసాగుతుందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ వెల్లడించారు. కానీ కాసేపటికే పాక్ వంకర బుద్ధి ప్రదర్శించింది. శనివారం రాత్రి 7 నుంచి మరోసారి దాడులకు దిగింది. సరిహద్దుల గుండా మళ్లీ డ్రోన్ ప్రయోగాలకు, కాల్పులకు తెగబడింది. కోరి కుదుర్చుకున్న విరమణ ఒప్పందానికి గంటల వ్యవధిలోనే తూట్లు పొడిచి తాను ధూర్త దేశాన్నేనని మరోసారి నిరూపించుకుంది. ఈ పరిణామంపై భారత్ మండిపడింది. రాత్రి 11 గంటలకు మిశ్రీ మరోసారి మీడియా ముందుకొచ్చారు. ఓవైపు విరమణ అంటూనే మరోవైపు సరిహద్దుల వెంబడి పాక్ తిరిగి దాడులు, కాల్పులకు దిగిందంటూ ధ్వజమెత్తారు. For the last few hours, there have been repeated violations of the understanding arrived at earlier this evening between the Directors General of Military Operations of India and Pakistan. This is a breach of the understanding arrived at earlier today. The armed forces are giving an adequate and appropriate response to these violations, and we take very, very serious notice of these violations. We call upon Pakistan to take appropriate steps to address these violations and deal with the situation with seriousness and responsibility. The armed forces are maintaining a strong vigil on the situation. They have been given instructions to deal strongly with any instances of a repetition of the violations of the borders along the international border as well as the line of control. ఇక పాక్ దొంగ నాటకాల నడుమ శనివారం రోజంతా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి దాకా పాక్ సైన్యం క్షిపణి, డ్రోన్ దాడులు, సరిహద్దుల వెంబడి కాల్పులు కొనసాగించింది. వాటికి ధీటుగా బదిలిచ్చిన భారత్ శనివారం తెల్లవారుజాము నుంచి తీవ్ర స్థాయిలో ప్రతిదాడులకు దిగింది. 6 పాక్ వైమానిక, 2 రాడార్ కేంద్రాలని నేలమట్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల నడుమ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్య ప్రకటన చేశారు. సొంత మీడియా హ్యాండిల్ ట్రూత్ సోషల్లో సాయంత్రం 5 ప్రాంతంలో ఈ మేరకు పోస్ట్ చేశారు. అమెరికా మధ్యవర్తిత్వంలో రాత్రంతా జరిగిన చర్చోపచర్చల అనంతరం ఎట్టకేలకు ఇరు దేశాలు తక్షణం పూర్తి స్థాయి కాల్పుల విరమణకు అంగీకరించాయని పేర్కొన్నారు ట్రంప్. ఇవే వ్యాఖ్యల్ని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా చేశారు. నరేంద్ర మోదీ, షహబాజ్ షరీఫ్కు అభినందనలు తెలిపారు. ట్రంప్ బృందం ఈ దిశగా అద్భుతంగా పనిచేసిందని ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ చెప్పుకొచ్చారు. అయితే పాక్ విజ్ఞప్తి మేరకే విరమణకు ఒప్పుకున్నామని భారత విదేశాంగ కార్యదర్శి మిశ్రీ తెలిపారు. శనివారం మధ్యాహ్నం 3:35 పాక్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ భారత్ డీజీఎంఓకు ఫోన్ చేశారని, వారి నడుమ చర్చల ఫలితంగా ఈ మేరకు ఒప్పందం కుదిరిందని ఆయన స్పష్టం చేశారు. దీనిపై డీజీఎంఓల నడుమ సోమవారం పూర్తి స్థాయి చర్చలు జరుగుతాయని వెల్లడించారు. Director General of Military Operations of Pakistan called the Director General of Military Operations of India at 15:35 hours earlier this afternoon. It was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time today. Instructions have been given on both sides to give effect to this understanding. The Directors General of Military Operations will talk again on the 12th of May at 1200 hours. మరోవైపు పాక్ ప్రధాని షహబాజ్ ఎక్స్ వేదికగా కాల్పుల విరమణ ఒప్పందంపై స్పందించారు. శాంతి సాధనకు ఇది నూతన ప్రారంభమని, కాల్పుల విరమణకు చొరవ చూపినందుకు ట్రంప్, వ్యాన్స్, రూబియోలకు కృతజ్ఞతలంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు పాక్ ప్రధాని. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్, పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధినేత బిలావల్ భుట్టో, ప్రజాప్రతినిధులు తదితరులు ఒప్పందాన్ని స్వాగతించారు.
అనంతరం తన గగనతలాన్ని తెరుస్తున్నట్లు పాక్ ప్రకటించింది.